ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశారని కూడా తెలిపారు. పేదవారి సొంత ఇంటి కల ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందని అన్నారు. త్వరలో భూమి లేని వారికి భూమి ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని కూడా ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి అనేక గ్రామాల్లో కూడా పేదలు సంతోషంగా భూమి పూజ గావింపై చేసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇండ్లు లేని అందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం, 5 లక్షల రూపాయలు ఇచ్చని చెప్పని ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట హామీ మేరకు నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేసి పేదలందరూ కూడా ఈ వచ్చే దసరా దీపావళి పండుగ లోపల తమ సొంతింటి కల అయినటువంటి ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని ఆ పండుగను ఈ కొత్తింట్లో చేసుకోవాలని చెప్పని లబ్ధిదారులకు అందరికీ కూడా మేము ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రోజు చెప్పడం జరిగింది. బేస్మెంట్ పూర్తి కాగానే 1,00,000 రూపాయలు, గోడలు లేచి స్లాబ్ పోసే స్థాయికి వచ్చినప్పుడు మరో 1,00,000 రూపాయలు, స్లాబ్ పోసిన తర్వాత 2 లక్షలు, తర్వాత పలస్తరేసినాక 1,00,000 కలిపి 5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాలో వారికే